గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నేరాలను నియంత్రించేందుకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో సుమారు 70 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 రౌడీ షీటర్లను అనుమానితులైన మరో 2 అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ఎలాంటి పత్రాలు లేని 30 బైకులు, 5 ఆటోలను సీజ్ చేశామన్నారు. ఈ కార్డన్ సర్చ్ సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఇల్లు సొంతగానా అద్దెకి అమ్మాయి ఒకటేనా పని మీరేం టచ్ చేద్దామా వాళ్ళు అడుగు ఏమన్నా వాళ్ళు అడిగితే నేను చెప్తారు. అబ్బాయి డోర్ నెంబర్ కొంచెం ఆ లోపల రామ్మా మేడం గారు ఎడుతుంది చూపిస్తుంది. డోర్ నెంబర్ ఐడియా లేదు మీకు? నీళ్ళు డోర్ నెంబర్ అని చెప్పాయా? అమ్మా ఈ ఆటో దిగవాడు కదా ఒక్కళ్ళే ఉంటారా? బాబు ఈ ఆటో ఎవరున్నాయా? కాగితాలు తీసుకురండి, మళ్ళీ కాగితాలు తీసుకురండి. పేరు ఇంట్లో ఉండేది ఎవరమ్మా? అబ్బాయి తీసుకోమని చెప్పి అతను ప్రసాద్ పల్సర్ అన్నయ్య లేదు రీఫైనాన్స్ అన్నాడు.
చెప్పండి సార్ డీటెయిల్స్ పైకి వెళ్ళరా వీళ్ళేవమ్మా పైన ఉంటారు బడ్జెట్ పైరాబో వీళ్ళు ఈ బళ్ళు చెకింగ్ కావాలి ఏ బళ్ళు చెకింగ్ కావాలి జనసేన ಮತ್ತೆ ఏం పేరు బాబు అంజబాబు సార్ ఏం పేరు బాబు దీపే చూద్దాం చూద్దాం ఈ బండి ఎవరా ఏ బండి కాడేదా నీళ్ళేది పైన బండి కాడేది నీ బండి పేపర్లమ్మా ఇదిగో సార్ ఇప్పుడు పాడు అయిపోయింది అసలు బండి కాళ్ళు ఉన్నా కాళ్ళు లేవు పైన మీరు చూసారా వచ్చాడు సార్ చెకింగ్ అయిపోయింది నో నంబర్ నో నంబర్ డిస్ప్లే అర్థం బాబు నీ ఫోన్ నెంబర్ చెప్పు ఏ ఫోన్ నుంచి చేసావు ఫోన్ నెంబర్ చెప్పు నీ ఫోన్ నెంబర్ తీసుకొస్తానండి ఫోను తీసుకొస్తానండి ఎవరు ఇందులో ఎవడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అంటే రిసీవ్ చేశారన్నా ఎక్కడ బల్ల ఐదు వేసి పొట్ల ఎట్రా వాడు ఎట్రా నువ్వు తెచ్చేది ఎటు మనుషులు అట్లా ఉండరు
ఏడుగురులో విజయ్ బాబు అనేవాడు 7 ఉంటారు. ఇంకా సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది. ఇది సిస్టమేటిక్గా చేస్తే ఇంకా రిజల్ట్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏరియా ప్రతి ఈచ్ హౌస్ తర్వాత ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా, ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఎక్కడైనా అంటే ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం అది రెక్టిఫై చేసుకోవాలి. టైం సరిపోయిందా? ఈరోజు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్లలింగయ్య కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే మనకి 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి ఉండాలి, లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నీ ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. ఇదే విధంగా తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాసో ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తూ చేస్తాం.